హాయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద హార్ట్ టాక్స్. ఇవాళ ఈ వీడియోలో నేను కామన్ బ్లడ్ టెస్ట్ గురించి మాట్లాడతాను. దీన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేయాలో దాని గురించి చెప్తాను. నా పేరు డాక్టర్ రవి గుజ్జు, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్. ఇక వీడియో మొదలు పెట్టే ముందు నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ బట్టి మీరు తీసుకున్న మెడికేషన్స్ ఏమీ మార్చొద్దు. మీకు ఫర్దర్ డౌట్స్ ఏమైనా ఉంటే మీ లోకల్ ఫిజిషియన్ని కన్సల్ట్ చేయండి. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు హెల్త్ చెకప్కి అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఒంట్లో బాగాలేనప్పుడు మన డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కొన్ని కామన్ బ్లడ్ టెస్ట్ ప్రిస్క్రైబ్ చేస్తారు. దీంట్లో కొన్ని ఎగ్జాంపుల్స్: సిబిసి అంటే కంప్లీట్ బ్లడ్ కౌంట్, కేఎఫ్టి అంటే కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, బ్లడ్ షుగర్ లెవెల్స్ అంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్, ఇక హెచ్బిఏవన్సి అంటే గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్ లెవెల్స్, దీని తర్వాత ఎల్ఎఫ్టి లెవెల్స్ అంటే లివర్ ఫంక్షన్ టెస్ట్, ఇక టీఎఫ్టీ ఆర్ థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్. ఈ కామన్ టెస్ట్ గురించి చెప్తాను. ఫస్ట్ టెస్ట్ ఈస్ సిబిసి అంటే కంప్లీట్ బ్లడ్ కౌంట్. కంప్లీట్ బ్లడ్ కౌంట్లో మనం కొన్ని ఇంపార్టెంట్ పారామీటర్స్ చూస్తాం. దీంట్లో మొదటిది హీమోగ్లోబిన్ అంటే మన బాడీలో ఆక్సిజన్ క్యారీ చేసే మాలిక్యూల్ని హీమోగ్లోబిన్ అని అంటాము. ఇక దీని తర్వాత టీడబ్ల్యూబీసీ కౌంట్ ఆర్ టోటల్ వైట్ బ్లడ్ సెల్ కౌంట్. దీని తర్వాత టీఆర్బీసీ కౌంట్ అంటే టోటల్ రెడ్ బ్లడ్ సెల్ కౌంట్, ఇక ప్లేట్లెట్ కౌంట్. ఇక దీంతో పాటు ఇంకా కొన్ని పారామీటర్స్ ఉంటాయి లైక్ ఎంసీవి, ఎంసీహెచ్, ఎంసీహెచ్సి. బట్ మనం కామన్ పారామీటర్స్ మీద మాట్లాడదాం. దీంట్లో ఫస్ట్ పారామీటర్ హిమోగ్లోబిన్. హిమోగ్లోబిన్ మన బాడీకి చాలా అవసరము. హిమోగ్లోబిన్ అనే మాలిక్యూల్ మనకి బ్లడ్లో ఆక్సిజన్ ట్రాన్స్ఫర్ చేస్తుంది. హీమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువ ఉండేటప్పుడు మన బాడీలో ఎనీమియా వస్తుంది. ఎనీమియా ఉండడం వల్ల మనకి ఫెటిగ్, వీక్నెస్, టైర్డ్నెస్ ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. ఇక వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారంగా ఎనీమియా డెఫినేషన్ ఫీమేల్స్లో లెస్ దెన్ 12 g/%, ఇక మేల్స్లో లెస్ దెన్ 13 g/% ఉంటే చెప్తారు. దీని తర్వాత ఇంపార్టెంట్ పారామీటర్ టీడబ్ల్యూబీసీ ఆర్ టోటల్ వైట్ బ్లడ్ సెల్ కౌంట్. డబ్ల్యూబీసీ సెల్స్ మన బాడీలో పోలీస్ మ్యాన్ లాగా పనిచేస్తారు. మన బాడీలో ఎక్కడైనా ఇన్ఫెక్షన్ ఉన్న టీడబ్ల్యూబీసీ కౌంట్ పెరుగుతుంది. నార్మల్ టీడబ్ల్యూబీసీ కౌంట్ 4000 నుంచి 10,000 per cubic millimeter ఉంటుంది. మోర్ దెన్ 10,000 ఉండేటప్పుడు టీడబ్ల్యూబీసీ కౌంట్ హై ఉన్నట్టు, ఇక మన బాడీలో ఇన్ఫెక్షన్ ఉన్నట్టు అర్థము. నెక్స్ట్ పారామీటర్ ప్లేట్లెట్ కౌంట్. నార్మల్ ప్లేట్లెట్ కౌంట్ 1.5 lakh నుంచి 4 lakh per cubic millimeter ఉంటుంది. ప్లేట్లెట్స్ మన బాడీలోని బ్లడ్ ఫంక్షనింగ్కి అవసరము. ప్లేట్లెట్స్ తగ్గినప్పుడు మన స్కిన్ మీద పర్ప్యూరా అంటే రెడ్ స్పాట్స్, ఇక బ్లీడింగ్ ఆర్ క్లాటింగ్ డిజార్డర్స్ వస్తాయి. లెస్ దెన్ 1.5 lakh ఉండేటప్పుడు థ్రోంబోసైటోపెనియా ఆర్ ప్లేట్లెట్స్ తగ్గడం అని అంటాము. లో ప్లేట్లెట్ కౌంట్ మనకి కొన్ని కామన్ ఇల్నెసెస్ లైక్ డెంగ్యూ ఫీవర్, మలేరియా, ఇక కొన్ని వైరల్ ఫీవర్స్లో కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ కామన్ బ్లడ్ టెస్ట్ బ్లడ్ షుగర్ లెవెల్స్. బ్లడ్ షుగర్ లెవెల్స్లో 3 పారామీటర్స్ చూస్తాము. మొదటిది ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, రెండోది పీపీబీఎస్ అంటే పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్, ఇక మూడోది హెచ్బిఏవన్సి ఆర్ గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్. ఫస్ట్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్. ఎఫ్బిఎస్ ఆర్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఇది మనకి ఓవర్ నైట్ 8 hours ఫాస్టింగ్ తర్వాత ఇచ్చే బ్లడ్ శాంపుల్లో చెక్ చేస్తారు. దీంట్లో మనం ఎర్లీ మార్నింగ్ ఏమీ తీసుకోకుండా మనం బ్లడ్ శాంపుల్ ఇవ్వాలి. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ నార్మల్ వాల్యూస్ లెస్ దెన్ 100 mg/%. మోర్ దెన్ 100 mg/% ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఉండేటప్పుడు ఇది అబ్నార్మల్, ఇక డయాబెటీస్ ఉండొచ్చు. దీని తర్వాత నెక్స్ట్ పీపీబీఎస్ ఆర్ పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్. దీని అర్థం మనం ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్ ఇచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసాక ఒక 2 hours ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ మనం మళ్ళీ బ్లడ్ శాంపుల్ ఇస్తాము. ఈ బ్లడ్ శాంపుల్లో చూసే బ్లడ్ షుగర్ని మనం పీపీబీఎస్ ఆర్ పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అని అంటాము. సో పీపీబీఎస్ లెవెల్స్ లెస్ దెన్ 140 mg/% ఈజ్ నార్మల్. ఎనీ పీపీబీఎస్ లెవెల్ మోర్ దెన్ 140 mg/% ఈజ్ అబ్నార్మల్. ఇక మూడోది హెచ్బిఏవన్సి ఆర్ గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్ లెవెల్స్. ఇది మనకి డయాబెటీస్ డయాగ్నోసిస్కి చాలా ఇంపార్టెంట్. నార్మల్ హెచ్బిఏవన్సి వాల్యూస్ లెస్ దెన్ 5.7%.
abnormal HbA1c values is more than or equal to 5.8%. HbA1c లెవెల్స్ మనది 3 months యావరేజ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ గురించి చెప్తుంది. హై HbA1 లెవెల్స్ ఉండేటప్పుడు మనం డయాబెటీస్ ఉన్నట్టు అర్థము. సో HbA1 levels between 5.8 to 6.5% is borderline diabetes or pre-diabetes. So any HbA1c level more than 6.5% అంటే డయాబెటీస్ ఉన్నట్టు అర్థము. సో మనం డయాబెటీస్ చూస్తున్నప్పుడు FBS, PPBS ఇక HbA1c ఈ 3 లెవెల్స్ చెక్ చేసుకోవాలి. ఇక నెక్స్ట్ కామన్ బ్లడ్ టెస్ట్ ఈస్ KFT ఆర్ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్. కిడ్నీ ఫంక్షన్ టెస్ట్లో 2 పారామీటర్స్ చూస్తారు. First is serum urea, second is serum creatinine. Serum urea normal values is 20 to 40 milligram percent. ఇక serum creatinine normal values is 1 milligram percent. మనకి కిడ్నీస్లో ప్రాబ్లం ఉండేటప్పుడు ఈ వాల్యూస్ హైగా ఉంటాయి. సో ఎనీ వాల్యూస్ ఆఫ్ serum urea more than 40 milligram percent or serum creatinine more than 1 milligram percent is abnormal. ఈ రిపోర్ట్స్ అబ్నార్మల్ ఉండేటప్పుడు మనం మన డాక్టర్ని కన్సల్ట్ చేసుకోవాలి. ఇక నెక్స్ట్ కామన్ బ్లడ్ టెస్ట్ LFT ఆర్ లివర్ ఫంక్షన్ టెస్ట్. లివర్ ఫంక్షన్ టెస్ట్లో మనం లివర్ సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పారామీటర్స్ చూస్తాము. దీంట్లో మోస్ట్ కామన్లీ చూసేది టోటల్ బిలిరుబిన్ లెవెల్స్, సిరం SGOT లెవెల్స్, సిరం SGPT లెవెల్స్, ఇక సిరం ఆల్బుమిన్ లెవెల్స్. దీంతో పాటు ఇంకా కొన్ని వేరే పారామీటర్స్ చూస్తాము, బట్ ఈ బేసిక్ పారామీటర్స్ గురించి నేను చెప్తాను. ఫస్ట్ టోటల్ బిలిరుబిన్ లెవెల్స్. నార్మల్ బిలిరుబిన్ లెవెల్స్ అరౌండ్ 1 milligram percent వరకు ఉంటుంది. దీనిపైన లెవెల్స్ ఉంటే మన బాడీలో జాండిస్ ఆర్ కామర్లు ఉన్నట్టు అర్థము. హై బిలిరుబిన్ వాల్యూస్ ఉండేటప్పుడు మనకి లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టు అర్థము. హై వాల్యూస్ ఉండేటప్పుడు మన డాక్టర్ని కన్సల్ట్ చేసుకోవడం మంచిది. ఇక దీని తర్వాత SGOT అండ్ SGPT లెవెల్స్. ఇవి మనకి లివర్ ఎంజైమ్స్ అని అంటాము. మనకి లివర్ ఇంజురీ అయ్యేటప్పుడు SGOT ఇక SGPT లెవెల్స్ హైగా ఉంటాయి. ఇవి నార్మల్ వాల్యూస్ లెస్ దెన్ 35 ఇంటర్నేషనల్ యూనిట్స్ వరకు ఉంటుంది. సో ఎనీథింగ్ మోర్ దెన్ 35 యూనిట్స్ ఉన్నప్పుడు SGOT SGPT లెవెల్స్ హై ఉన్నట్టు అర్థము. కామన్గా హెపటైటిస్, ఆల్కహాలిక్ లివర్ డిజీజ్ ఈ ప్రాబ్లమ్స్లో మనకి SGOT SGPT లెవెల్స్ హైగా ఉంటాయి. ఇక దీని తర్వాత సిరం ఆల్బుమిన్ లెవెల్స్. సిరం ఆల్బుమిన్ ఈజ్ అ ప్రోటీన్. ఇది మనకి నార్మల్ వాల్యూస్ మోర్ దెన్ 3.5 గ్రామ్ పర్సెంట్ వరకు ఉంటుంది. సో ఆల్బుమిన్ లెవెల్స్ లెస్ దెన్ 3.5 గ్రామ్ పర్సెంట్ ఉంటే మనకి బాడీలో ప్రోటీన్స్ తక్కువ ఉన్నట్టు అర్థము. ఇక నెక్స్ట్ కామన్ బ్లడ్ టెస్ట్ ఇస్ TFT ఆర్ థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్. థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్లో కామన్లీ 3 పారామీటర్స్ చూస్తాము. మొదటిది TSH ఆర్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, రెండోది FT3 ఆర్ ఫ్రీ థైరాక్సిన్ లెవెల్స్, మూడోది FT4 ఆర్ ఫ్రీ T4 లెవెల్స్. సో ఈ రిపోర్ట్స్ బట్టి మనం థైరాయిడ్ ప్రాబ్లమ్స్ని తెలుసుకోవచ్చు. దీంట్లో ఇంపార్టెంట్ అయిన టెస్ట్ TSH ఆర్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ లెవెల్స్. ఈ హార్మోన్ లెవెల్స్ మన బాడీలో నార్మల్గా 0.5 నుంచి 5 వరకు ఉంటుంది. సో 0.5 కన్నా లెస్ ఉన్న ఆర్ 5 కన్నా ఎక్కువ ఉన్న బోత్ ఆర్ అబ్నార్మల్. ఇక దీంతో పాటు మనకి FT3 అండ్ FT4 లెవెల్స్ కూడా ఇంపార్టెంట్. FT3 FT4 లెవెల్స్ తక్కువ ఉండేటప్పుడు మనకి హైపోథైరాయిడిజం అంటే మన బాడీలో థైరాయిడ్ హార్మోన్స్ తక్కువ ఉన్నట్టు అర్థం. ఇక హై FT3 ఇంకా హై FT4 లెవెల్స్ ఉన్నప్పుడు మన బాడీలో థైరాయిడ్ హార్మోన్స్ ఎక్కువ ఉన్నట్టు అర్థం. దీన్ని హైపర్ థైరాయిడిజం అని అంటాము. ఇవాళ ఈ వీడియోలో మనం కొన్ని కామన్ బ్లడ్ టెస్ట్ని ఎలా ఇంటర్ప్రిట్ చేస్తామో చూసాము. దీంట్లో ముఖ్యంగా CBC అంటే కంప్లీట్ బ్లడ్ కౌంట్, బ్లడ్ షుగర్ లెవెల్స్ అంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్, ఇంకా గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్ లెవెల్స్ అంటే HbA1c లెవెల్స్ గురించి చూసాము. దీంతోపాటు KFT అంటే కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, సిరం యూరియా క్రియాటినిన్, ఇక లివర్ ఫంక్షన్ టెస్ట్, బిలిరుబిన్ లెవెల్స్, SGOT SGPT లెవెల్స్, ఇక సిరం ఆల్బుమిన్ లెవెల్స్ గురించి మాట్లాడాము. ఇక నెక్స్ట్ థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ అంటే TSH లెవెల్స్,
FT3 అండ్ FT4 లెవెల్స్ ఇంపార్టెన్స్ గురించి చెప్పాను. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ రిలేషన్తో షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ గురించి నా ఛానల్ ఫాలో అవ్వండి. ఇక కింద కామెంట్ సెక్షన్లో మీ కామెంట్స్ ఇవ్వండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీ లోకల్ ఫిజిషియన్ని కన్సల్ట్ చేసుకోండి. నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నా కాంటాక్ట్ నంబర్స్ ఈ వీడియో ఎండ్లో షేర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.